మేము వాక్యం చెప్పి వచ్చేటప్పుడు తిరుపతికి అప్పటికి వెళ్ళేటప్పుడు కార్లు బిడ్డల మీద కలిసి వెళ్ళేటప్పుడు భోజనం లేకుండా మళ్ళీ వస్తే డాబా దగ్గర కూర్చున్నప్పుడు డాబాలో పెద్ద పెద్ద పార్టీలు చేస్తూ ఉంటారు నాయన. ఆ ఎవర్రా అంటే స్టూడెంట్లు పెద్ద పెద్ద 30 మందికి 20 మందికి పెద్ద పెద్ద ఆర్డర్స్. ఓ అని గోల, కేక్ కట్ చేసుకుని ఎగురుతూ తుమ్ముతూ అన్నీ తాగి తిని పోయేటప్పుడు ఇసిరి కొట్టేసిపోతున్నారు వారు మొహాన టిప్పులు. 1000 రూపాయలు 500 నోట్లు ఎత్తి విసిరేసేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు ఇచ్చిన వారు ఎవరయ్యా అని అంటే వాళ్ళ నాన్న 100 రూపాయలకి ఇంకొక యజమాని దగ్గర పోయి ఇలా పని చేసేసి చేతులు కట్టుకొని తెచ్చిన డబ్బు అది. ఆ డబ్బు విలువ తెలియకుండా ఎత్తుకోబోయి టిప్ విసిరేసి వస్తున్నాడు ఈడు. వాడు ఎలాంటి వాడో, ఒక దినమును దేవుడు ఎంత కష్టపడి మన జీవితమునకు ఆయుష్కాలం ఇస్తున్నారో తెలియకుండా టిప్పుని విసిరేసినట్టు తమ జీవితాన్ని దాయం దగ్గర, అతని సెల్ ఫోన్ల దగ్గర, సినిమాల దగ్గర, సీరియళ్ళ దగ్గర, ఏదైనా అదిగో ఆట పాటల దగ్గర వదిలేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే తెలియదు. ఒక దినం ఎలా వస్తుందో నీకు తెలుసా? 100 రూపాయల నోటు చేతికి నీ దగ్గరికి వచ్చిందంటే ఎట్టొచ్చిందో తెలుసా? నీ నాన్న చెమటర్రది, మీ అమ్మ కష్టం అది. నీకు తెలియకుండా విసిరేస్తున్నవాడా? అలా విసిరేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఆయుష్కాలని. ఈరోజు ఏడబోద్ది 2026 నాకు రాకుండా 2027 కూడా వస్తుంది. చూస్తావా అని మీసం మెలేస్తున్నవే దుర్మార్గుడా. దాని వెనక ఎంత కష్టం ఉందో వినుర్రా బాబు. ఇప్పుడైనా మారుదు.